లో బీజేపీ గెలిచింది కూడా. అంటే అర్థం ఏంటి, ఏదో ఒక బలమైన కోరిక ఓటర్ను ఓటింగ్కు తీసుకురావాలి. అంటే అన్ని పార్టీలు బాగా డబ్బులు పంచినా ఓటర్ వస్తాడు. అవును, ఇంకా డబ్బులు పంచిన తర్వాత ఓటే వేయాలి, వచ్చి నోటా కేసం వచ్చాక వేయాలి. వేయకపోతే అన్ని పార్టీలు పైసలు రిటర్న్ ఇవ్వమంటారు, వాపస్ అంటారు, పైసా వస్తువులు అంటారు. సో అందువల్ల కనీసం ఈ బాధ భరించడం కూడా ఓటేస్తాడు. అన్ని పోల్ అంటే వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ బాగా డబ్బులు పంచితే ఓటింగ్ బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి డబ్బుల పంపిణీ బ్రహ్మాండంగా జరిగింది, మామూలుగా జరగలే. నా అంచనా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా పోవచ్చు. ఆ స్థాయిలో డబ్బు పంపిణీ జరిగింది. సో అందువల్ల ఓటింగ్ ఎందుకు రాదు డబ్బులు తీసుకున్న తర్వాత. అవును. సో అదొక ఫ్యాక్ట్. తర్వాత ఏదైనా ఒక బలమైన కోరిక, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలన్న కోరికన్నా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలన్న కోరికైనా, అంటే బోత్ ఏ పాజిటివ్ సెంటిమెంట్ ఆర్ నెగటివ్ సెంటిమెంట్ కెన్ డ్రైవ్ పీపుల్ టు ఓట్. అయితే సాధారణంగా పాజిటివ్ సెంటిమెంట్ కన్నా నెగటివ్ సెంటిమెంట్ ఎక్కువగా పుష్ చేస్తుంది. ఓకే, మనకు సహజం, అది హ్యూమన్ నెసెసిటీ కదా. సో ఆ నాగేశ్వర్ గురించి ఎవరైనా గొప్పగా చెప్తే దానికి వచ్చే వ్యూస్ కన్నా నాగేశ్వర్ గురించి తిట్టుకుంటూ చెప్పారనుకోండి, దానికి భారీగా వ్యూస్ వస్తాయి. అది హ్యూమన్ నేచర్. అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ప్రభుత్వం పట్ల నెగటివ్ సెంటిమెంట్ ఉన్నది అనే దానికి ఒక ఉదాహరణ అనే భావన ఉంటారు. అయితే అది అన్ని సందర్భాల్లో నిజం కావాలని కూడా ఏం లేదు. తర్వాత ఓటింగు అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో 68% ఓటింగ్ ఇప్పటికి జరిగింది. అవును, ఎన్నికలు మొత్తం ఫిగర్స్ వచ్చేసరికి ఇంత అవుతుంది అని గంపగుత్త చెప్తాం. కానీ ఆ గంపగుత్త నుంచి మనం ఏ నిర్ణయానికి రాలేము. ఎందుకు రాలేము ఏ నిర్ణయానికి అంటే, అర్బన్లో పెరిగిందా రూరల్లో పెరిగిందా, ఇదొక ఫ్యాక్టర్. ఇప్పుడు సాధారణంగా మనకు ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ ఏంటంటే, అర్బన్లో వైసీపీకి కాస్త వ్యతిరేకత ఉంది, రూరల్లో అనుకూలత ఉంటుంది అని ఒక హైపోథెసిస్. అవును, ఆ హైపోథెసిస్ నిజమైతే అర్బన్లో పెరిగితే వైసీపీకి నష్టం, రూరల్లో పెరిగితే వైసీపీకి లాభం. సో అర్బన్ ఆ రూరల్ ఎక్కడ పెరిగింది అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రెండవ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఏ ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో సహజంగా వైసీపీకి గతంతో పోలిస్తే నేను చెప్పడం లేదు, సాధారణ ఆధిక్యత ఉంటుంది. గోదావరి కృష్ణా బెల్ట్లో కూటమి కాస్త ఆధిక్యత ఉండవచ్చు. సో ఇక్కడ ఏడ ఓటింగ్ పెరిగిందన్నది కూడా కీలకమవుతుంది. ఏ పార్టీకి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనేది. ఇక మూడో ఫ్యాక్టర్ మీకు ఓటింగ్ పెరగడము తగ్గడము అనే దాంతో పాటు ఏ వర్గాల్లో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు యంగ్ ఓటర్ ఓటింగ్కు వచ్చారా లేదా. యంగ్ ఓటర్కు ఓటింగ్కు వచ్చి ఉంటే కొంత వైసీపీకి ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రీపోల్ స్టడీస్ ఏం చెప్పాయంటే, యాజ్ యూ మూవ్ ఆన్ ద ఏజ్ ల్యాడర్, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైసీపీకి అనుకూలత పెరిగింది, వయసు తగ్గుతున్న కొద్దీ వ్యతిరేకత పెరిగింది. ఈవెన్ మీకు బీఆర్ఎస్కు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు అదే అవును. సో ఈ వయసు పెరగడము తగ్గడము అంటే ఏ వయసు వాళ్ళు వేశారు, వృద్ధులు వేశారా, కొత్త ఫస్ట్ టైం ఓటర్స్ వేశారా, యంగ్ ఓటర్స్ వేశారా, ఇది ఒక కీలకం. ఏ సామాజిక వర్గాల వాళ్ళు వేశారు. ఇప్పుడు ఉదాహరణకు ఓపెన్గా బరితెగించి చెప్పాలి అంటే, కమ్మలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది టీడీపీకి లాభం, కామన్ సెన్స్ చెప్తుంది కదా. అవును. సో రెడ్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో పెరిగింది అనుకోండి, మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభం. సో అందువల్ల ఏ సామాజిక వర్గాల్లో ఓటింగ్ పెరిగింది అనేది కూడా లెక్కలు ఉండాలి. ఆ లెక్కలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు. సో అందువల్ల దీంతో పాటు ఏ క్లాస్ వర్గాలు, ఇప్పుడు సాధారణంగా అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ కొంత కూటమికి అనుకూలంగా, నేను బేస్డ్ ఆన్ ప్రీపోల్ సర్వే చెప్తున్నాను, అవి ఎంత రైట్ అనేది మనకు రిజల్ట్స్ బట్టి చెప్పాలి. లోయర్ కాస్ట్, లోయర్ క్లాస్ వైసీపీకి అనుకూలంగా ఉండాలి. అందువల్ల ఏ సామాజిక ఆర్థిక వర్గాల్లో ఓటింగ్ పెరిగింది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేకము పరిగణలో తీసుకోవాలి. మొత్తం ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి మనం ఏమీ చెప్పలేము. అవును సార్. అందువల్ల ఆ ఓటింగ్ ఎక్కడ పెరిగింది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఓటింగ్ పెరిగింది అంటే సరిపోదు. తెలంగాణలో ఎక్కడ పెరిగింది, శ్రీలింగంపల్లి పెరిగిందా, యాకుత్పురాలో పెరిగిందా, దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలగాబలగముగా ఉంటాయి. అందువల్ల ఓటింగ్ సరళిని బట్టి మనము ఇమ్మీడియట్ కంక్లూజన్కు, ఒక కంక్లూజివ్ ఒపీనియన్కు, అంటే కొంత ప్రబబుల్ ఒపీనియన్ రావచ్చేమో, కాదని అనను, కానీ కంక్లూజివ్ ఒపీనియన్కి అయితే రాలేము. ఓకే.
సార్ మరొక ముఖ్య విషయం, గత 40 రోజుల నుంచి కూడా చేసుకున్న ప్రచారాలు, ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఈ ఎన్నికల మీద పనిచేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా పోలింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విషయాన్ని చాలా ఎక్కువగా ప్రజల్లోకి రుద్దారు అధికార ప్రతిపక్షాల మధ్య. మాది తప్పు కాదు, ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రక్రియ అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పుకొస్తుంటే, ప్రతిపక్షాలు ఇదేదో బూచీలాగా చూపించే ప్రయత్నం, మీ హక్కులన్నీ కూడా కాలు రాస్తారు, మీ భూమి ఏమన్నా చూసుకుంటే ప్రభుత్వం దగ్గరికి పోతుందని చెప్పి విపరీతంగా ప్రచారం చేసింది. చివరి నిమిషం వరకు కూడా దీన్నే ఒక ఆయుధంగా మలుచుకున్న నేపథ్యం. సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఈ ఓటు మీద పడే అవకాశం ఉంటుందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు డెఫినెట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాజ్ ఎ మేజర్ ఇష్యూగా టీడీపీ చేసింది, కూటమి చేసింది, టీడీపీ చేసింది, కూటమి అని కూడా అనలేము. అవును, టీడీపీ జనసేన చేసింది, బీజేపీ చేయలేదు. ఎందుకంటే బీజేపీ చేస్తానికి స్కోప్ లేదు, ఎందుకంటే వాళ్ళ యాక్ట్ అది. నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ ఉంటుంది 250 పేజీలు, దాని నుంచి ఏపీ యాక్ట్ వస్తుంది. మీరు అంటే కొంత అటు ఇటు కొన్ని మార్పులు ఏమైనా ఉంటుండొచ్చు, లేదని అంటలేను. బట్ ప్రైమరీగా ఇది నీతి ఆయోగ్ ఇనిషియేటివ్, పురంధేశ్వరి స్టేట్మెంట్ కూడా ఉంది కదా, నీతి ఆయోగ్ ఇనిషియేటివ్ అని చెప్పింది ఆమె అంగీకరిస్తూ. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుంది, అడాప్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు అని. కానీ బట్ ఇది నీతి ఆయోగ్ యాక్ట్, బీజేపీ యాక్టే. అందువల్ల బీజేపీ యాక్ట్ టీడీపీ రద్దు చేస్తా అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపింది. సో అందువల్ల బీజేపీ